హిందువులని అణచివేయడం, హిందువులను చంపేస్తున్నటువంటి పాకిస్తాన్, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కి ఆ కారణంగా అప్పులు ఇవ్వలేమని ఐఎంఎఫ్ చెప్పేటప్పటికి, ఇప్పుడు అబ్బెబ్బే మేము చాలా ఉదారవాదులమండి. మా దేశంలో హిందువులకి తగిన ప్రయారిటీ ఇస్తామని చెప్తూ మతం పేరిట ఉన్నటువంటి వాటిని పేర్లు మార్చేసినటువంటిది. లాహోర్ అంటే లౌడ్ కట్టినటువంటి నగరం అనేది మన పురాణాలు చెప్పేటటువంటిది. దానికి లాహోర్ అని పెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పాత హిందూ పేర్లు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారనమాట. లాహోర్ నగరంలో పలు వీధులు, రోడ్లు, గల్లీలకి పాత పేర్లను పాకిస్తాన్ ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది. ఇందులో భాగంగా అక్కడ రెహమాన్ గల్లీ పేరును రామ్ గల్లీగా తిరిగి మార్చేసింది. మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్ని లక్ష్మీ చౌక్గా మార్చింది. వారసత్వ సంస్కృతిని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా లాహోర్లో పాత పేర్లను పునరుద్ధరించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రత్యేక దేశంగా అవతరించినప్పటి నుంచి పాక్లో మైనార్టీలు, ముఖ్యంగా హిందువులు, సిక్కుల మీద దాడులు, బలవంత పథ మార్పిడి జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ దెబ్బతింది. మత ఛాందస్వాద దేశంగా ఉన్న ముద్రను తొలగించుకుంటేనే ఆర్థిక చర్యల కార్యదళం టిఎఫ్ వంటి సంస్థలు ఆంక్షలు తమపై తగ్గుతాయని, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థల నుంచి ఆర్థిక ప్యాకేజీలు సులువుగా అందుతాయని పాకిస్తాన్ భావిస్తోంది. లాహోర్లో పాత పేర్ల పునరుద్ధరణ ఈ ప్రణాళికలో భాగంగానే. మరియు నవాజ్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ కుమార్తె నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం లాహోర్ వారసత్వ ప్రాంత పునరుద్ధరణ ఎల్హెచ్ఏఆర్ పేరుతో ఈ పేర్ల మార్పుని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. సున్నత్ నగర్ని సంత్ నగర్గా, ముస్తాఫాబాద్ని ధరంపురాగా, ఇస్లామాపురాన్ని క్రిషన్ నగర్గా మరియం సర్కార్ తిరిగి మార్చింది.